ఈ ప్రాంతానికి వచ్చినాం, మక్తల్కి వచ్చినాం, గద్వాలకి వచ్చినాం. మక్తల్కి వచ్చినాక ప్రతి ఊరు పోయినా కూడా 7th క్లాస్ పిల్లని అడిగినా, సార్ అన్నా 69 జీవో ప్రకారము ఈ ప్రాజెక్టు నిర్మిస్తే నీళ్ళు వస్తాయి అన్నా. ఇంటర్మీడియట్ విద్యార్థి కలుస్తున్నాడు, అన్నా 69 జీవో ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తే మాకు నీళ్ళు వస్తాయన్నా, దాన్ని అమలు చేయాలన్నట్టున్నారు. పీజీ చదివే విద్యార్థులు అదే చెప్తున్నారు. కూలి పని చేసే చదువురాని కూలి పని చేసే పేద ప్రజలు అదే అంటున్నారు, రైతులు అదే అంటున్నారు, మహిళలు అదే అంటున్నారు. ఎక్కడ చూసినా 69 జీవో 69 జీవో 69 జీవో 69 జీవో ఇచ్చిండా అన్న కేసీఆర్? 1400 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమవుతుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి 1400 కోట్లు సరిపోవన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తిపోసుడు కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. 1400 కోట్లు సరిపోవన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి. 70,000 కోట్లు కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. భారతీయ జనతా పార్టీని నమ్మండి అన్న. మీరు ఈరోజు ప్రకటిస్తున్నారు, నేను నమ్మాలన్నా భారతీయ జనతా పార్టీని నమ్మండి అన్న. భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నా. తప్పకుండా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులను ఈ ప్రాంతంలో గెలిపించండి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జీవో 69 ప్రకారం ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటాం. 2 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్నా. మీరు ఓటేసేటప్పుడు పువ్వు గుర్తును గుర్తుంచుకోండి. మీరు ఓటేసేటప్పుడు పువ్వును గుర్తును చూస్తే 69 జీవోను గుర్తుంచుకోండి. రాత్రి వన్నా పొద్దున్న లేచినా కూడా మీ మనసులో పడ 69 జీవో మోడీ కమలం 69 జీవో మోడీ కమలం 69 జీవో మోడీ కమలం అని గుర్తుంచుకోడన్నా. హామీని నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే నమ్మండి. కాబట్టి ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా కొనాలే. కొనిపించే బాధ్యత నాది, కొనే బాధ్యత నేనే తీసుకుంటా. కేంద్రంలో ఎంత వరి ఇస్తే రైస్ ఎంత ఇస్తే అంత తీసుకునే అన్న. రైతుకు నువ్వు ఇవి వండించినవే, ఇది రైసా ఉప్పుడు బియ్యమా వేరే బియ్యమా నీకే సంబంధమే? రైతుకి ఏం సంబంధం? రైతు వడ్లేస్తున్నంటే ఇది ఉప్పుడు బియ్యమా రైసా బాయిల్ రైసా అని రైతుకి ఏం సంబంధం? రైతు ఇలా బాయిల్ రైస్ అని పంట వేస్తుండా అట్లా రైస్ అని పంట వేస్తుండా? నువ్వేం చేయాలి? రైతు దగ్గర వడ్లు కొను, రైతుకు పైసలు ఇచ్చేయి. అవునా కదా? రైతుకి ఏం సంబంధం? మేమేమంటున్నాం? వడ్లు కొంటా అంటున్నాం, వడ్లు కొను. నువ్వు రైసు బాయిల్ రైస్ అని చెప్పి కేంద్రం కొట్టని చెప్పి రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు మాయమాటలు చెప్తున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా మోసం చేసే మాటలు. ఊరించుకుంటా తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి, ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి నమ్మే విధంగా మోసం చేసేటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇక మోసపోకండి అన్న. మీ సింగారమ్మలు ఇక్కడికే పరిమితం కాదు. నేను చెప్పిన విషయాలతో వాస్తవం అయితే అబద్ధాలు చెప్పా. అబద్ధాలు ఆడ ఆలోచన లేదు. నేను ఇప్పుడు ఓట్ల కోసం రాలే, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎండలు తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నామంటే ఇన్ని రోజులు మోసకారి మాటలు నమ్మి మోసపోయారు. ఇంకా మోసం చేసే మాటలు చెప్తున్నాడు, ఇంకా నమ్మిస్తున్నాడు. కాబట్టి నమ్మకండి. ఇలా సింగారంలో రైతులకు అన్ని విషయాలు చెప్పినా, ఇవాళ మీరు ఈ సింగారం రైతులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు తిరగాలి. కేసీఆర్ చేస్తున్న మోసాలు చెప్పండి అందరికీ. ఏ విధంగా మోసం చేస్తాడు చెప్పండి. పిట్టకథ చెప్తాడు, యాస చెప్తాడు, మన భాష మాట్లాడు, అన్ని భాష నేర్చుకుంటాడు. దానిలో తెలియదు, ఆయనకి ఏం పీకుడు పని ఏం లేదు కదా. 24 గంటలు ఫామ్ హౌస్లో తాగిమంటాడు. అవునా కదా? రోజుకో భాష. సింగారంలో ఏ భాష మాడతాడంటే ఆ భాష మాడతాడు, ఏ యాస అంటే ఆ యాస నేర్చుకుంటాడు. అవునా కదా? నారాయణపేటలో ఏ భాష మాడతాడో ఆ భాష మాడతాడు. అన్ని భాషలు యాసలు నేర్చుకొని మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మీరు మీ పంటలు మీ పొలాలు సస్యశ్యామలు కావాలి, ప్రాంతం సస్యశ్యామలు కావాలంటే ఇలా 69 జీవోకు అనుగుణంగా ఇలా ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీ ధాన్యాన్ని కొనిపించే బాధ్యతను కూడా కొనిపించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎవ్వరు రైతులు బాధపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళా ఈ సింగారం గ్రామం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా.
7,000 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కావాలి. ఇప్పటికి కనీసం 2,000 కూడా స్టార్ట్ కాలే. మరి ఏ ముఖం పెట్టుకొని ఏ ధైర్యంతో కొంటానాడో ఇప్పటికి తెలియదు. గోండ సంచులు లేవు, సుతిల్తాడు లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, ఇంతవరకు కాంటా ఇక్కడ వెట్లే, సిబ్బంది లేరు, కొనుగోలు కేంద్రాలు కనీస సౌకర్యాలు లేవు, వర్షాల ధాన్యం చచ్చిపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవి ఏవి లేవు, కొంటాడు అయిపోయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ అయ్యి 24 గంటల్లో స్టార్ట్ చేస్తాను. ఇప్పటికీ 15 రోజులే, ఇంతవరకు స్టార్ట్ చేయలే. పేపర్లు మాత్రం స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్పుకుంటున్నావు. ఇలా వర్షం పడితే ఏమైనా ఇబ్బంది వస్తే దానికి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి భరించాల్సి వస్తుంది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంది, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా పత్తి చూడండి, మీరు చూడండి, ఇలా రెట్టిపోయిన ధర, దానికి డబ్బుడు మొత్తం 100% పెరిగింది రైతులన్నీ కూడా. ఎంత కూడా మోడీ గారి కారణంతోనే. యూరియాకు మేము సబ్సిడీ పెంచినాం, యూరియాకు నేను చెప్పిన లెక్క మొత్తం సబ్సిడీ పెంచినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రీ యూరియా ఇస్తున్నాడు, అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి ఇచ్చినామన్నా, ఏమి ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ నమ్మించి మోసం చేస్తారు. మీరు వాస్తవ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద మొత్తంలో తరలి వచ్చి మీ బాధలు నాకు చెప్పారు. అసలు విషయం ఉన్న విషయం మీకు చెప్పినా, నా మాటలు విన్నందుకు మీరందరూ కూడా ఈ మాటలు విని ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు అందరూ తిరిగి చెప్పండి. ముఖ్యమంత్రి మోసకారి విధానం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe I dreams. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I Dream.